హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ అసరాంజం ఛానల్. ఇప్పుడైతే వంకాయ టమాటా ఎండి చేప అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. కర్రీ చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఎండి చేప అయితే. ఇదైతే పెద్దది ఒకటే ఎండి చేప అండి. ఒక పావు కేజీ వంకాయలు అయితే తీసుకున్నాను. ఒక 4 టమాటాలు అయితే తీసుకున్నాను. 3 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కొని ప్యాన్ అయితే పెట్టుకున్నాను. ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఎండి చేప ముక్కలు అయితే వేసుకుందాము నూనెలో. చేప ముక్కలు అయితే ఫ్రై అయిపోయాయండి, తీసేసుకుందాము. ఇప్పుడైతే ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుందాము. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అయితే యాడ్ చేసుకున్నాము. ఆనియన్స్ అయితే ఫ్రై అయ్యాయండి. జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రై అయ్యిందండి. వంకాయ ముక్కలు అయితే వేసుకున్నాము. వంకాయ ముక్కల్లో పసుపు అయితే యాడ్ చేసుకున్నాము. సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాము. వంకాయలు అయితే కొద్దిగా మగ్గాయండి. టమాటాలు అయితే వేసేసుకున్నాము. 1 స్పూన్ కారం అయితే వేసుకున్నాము. టమాటాలు వంకాయలు మగ్గడానికి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేద్దాము. టమాటాలు మగ్గట్లేదు కదండి, అందుకైతే వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడైతే మూత అయితే పెట్టేసుకుందాము. 10 మినిట్స్ మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. అయితే మూత తీసి చూద్దామండి. వావ్, కమ్మగా వస్తుందండి స్మెల్ అయితే. చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా కొద్దిగా వంకాయ అనేది ఉడకాలండి. ఎండి చేప ముక్కలు అయితే యాడ్ చేసేద్దాము. ఫ్రెష్గా ఉందండి ఎండి చేప మాత్రం. కొద్ది కొత్తిమీర కూడా వేసుకుందాము. ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టుకుందామండి. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. తీసి చూద్దామండి. వావ్, మన వంకాయ ఎండి చేప టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. సూపర్గా కూర చూడండి ఎంత బాగుందో. చేప ముక్క కూడా బాగా ఉడికిందండి. అంతేనండి, మీరు కూడా తప్పక ఇలా వండి ట్రై చేయండి. కూర అయితే అసలు అదిరిపోయిందండి. మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు వీడియోస్ కనుక నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి అబ్బా అందరూ.